దేశంలో దున్నేవాడికే భూమికి కావాలని పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరుపుతూ ఉంది. ఈ దేశంలో ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో డిసెంబర్ 26వ తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసింది. ఆ రోజు 1925లో ఈ దేశం నుండి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి, తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రైవేటీకరణ కావద్దు, బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పి, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు కావాలని చెప్పి, మహిళలకు హక్కుల కోసము, ఇంకా అనేకమైనటువంటి కార్మికులకు 8 గంటల పని